స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమికి కోల్కతా హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. భార్య హసీన్ జహాన్, కూతురు ఐరాకు విడిగా జీవన భృతి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. దీంతో షమిపై నెలకు 4 లక్షల భరణం భారం పడింది. జూలై 1 నుంచి 2025 వెలువడిన తీర్పు ప్రకారం షమి తన భార్యకు 1.5 లక్షలు, కూతురికి 2.5 లక్షలు చెల్లించాలి. ఇది 2018లో కేసు వేసిన నాటి నుంచి అమల్లోకి వస్తుంది. అంటే గత 7 సంవత్సరాల బకాయిలను కూడా చెల్లించాల్సి ఉంటుంది. 2014లో షమి, హసీన్ జహాన్ పెళ్లి చేసుకున్నారు. ఏడాది తర్వాత కుమార్తె ఐరా జన్మించింది. కానీ 2018లో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. హసీన్ జహాన్ గృహహింస, కట్న వేధింపులు, ఇతర మహిళలతో సంబంధాలు, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఆరోపణలు చేసింది. పోలీస్ కేసు కూడా నమోదైంది. బీసీసీఐ ఆ ఆరోపణలపై విచారించి షమికి క్లీన్ షీట్ ఇచ్చింది. మొదటి ఆలీపోర్ట్ కోర్టు షమి భార్యకు 50,000 రూపాయలు, కుమార్తెకు 80,000 రూపాయలు చెల్లించాలన్న హసీన్ జహాన్ అది తక్కువగా భావించి హైకోర్టును ఆశ్రయించింది. తాను నెలకు 10 లక్షల రూపాయల భరణం కోరింది. ఇదిలా ఉండగా షమి 2021లో 7.19 కోట్ల ఆదాయం పొందాడని ఆదాయపు పన్ను వివరాల్లో తేలింది. షమి సంపాదనను హసీన్ జహాన్ తిరిగి పెళ్లి చేసుకోలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కోర్టు భరణం మొత్తాన్ని పెంచింది. కుమార్తె చదువు అవసరాల కోసం షమి మరింత సహాయం చేయాలని సూచించింది. కేసును 6 నెలల్లో తీర్చాలన్న ఆదేశాలు కింది కోర్టుకు జారీ చేసింది. క్రికెట్ పరంగా చూస్తే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ విజయంలో షమి కీలక పాత్ర పోషించాడు. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కు గాయంతో దూరంగా ఉన్నాడు. అయితే కోర్టు తీర్పు వల్ల వ్యక్తిగతంగా మాత్రం షమికు గట్టి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పాలి.